కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను. అందరం కలిసి చూద్దాము. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లౌదికియా వారి కొరకును, హియరాపొలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభించాలని కోరుతున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలు. మరలా మమ్మలను ప్రభా మీ యొక్క జ్ఞాపకాలలో మీరు నడిపించి మీ సహాయమును ప్రభా మీరు మాకు అందించి మీ కొరకు నిలబడటానికి చేసిన మేలును బట్టి స్తోత్రాలు. నా తండ్రి, ఈ కొలస్సీ పత్రిక ద్వారా అనేక విషయాలు మేము నేర్చుకుంటూ ఉన్నాము. మా ఆత్మీయమైనటువంటి విశ్వాసమైనటువంటి జీవితాన్ని బలపరుచుకోవడానికి మీరు నడిపిస్తున్న వాటన్నిటి కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మీరు మహిమ పొందమని క్రీస్తునామాన్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పౌలు యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు వీళ్ళు. పౌలు పరిచర్య చేసేటప్పుడు ఆ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండి చాలా చక్కగా దేవుని యొక్క మాటలు నేర్చుకుంటూ మంచి పరిచారకులుగా పేరు పొందినటువంటి వారు. యూస్తు అంటే న్యాయస్థుడు అని అర్థం. యూస్తు అంటే న్యాయస్థుడు అని అర్థము. కనుక ఈ రోజున మనందరము కలిసి ఈ 4వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నటువంటి ఎపఫ్రా గారి గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా అనేటువంటి విషయాలు మనము గతంలో ఈ పరిచర్య వాక్కుల గురించి చెప్పినప్పుడు కొన్ని సంగతులు మీకు నేర్పడం జరిగింది. ఈ యొక్క ప్రత్యేకించి ఈ కొలస్సీ పత్రికను రాసిన తర్వాత ఈ పత్రికను గురించినటువంటి విషయాలను తిరిగి మరలా కొలస్సీ సంఘానికి తీసుకుని వెళ్ళినటువంటి వాడు ఎపఫ్రా. ఈ ఎపఫ్రా సంఘ సహవాసములో ఎదుగుతూ అక్కడున్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు. ఆ కొలస్సీ సంఘంలో ఉన్నటువంటి సంగతులన్నీ మీకు గతంలో నేను మీకు తెలియజేశాను. అక్కడ అన్ని జనులు ఎక్కువగా ఉండడం, గ్రీకు తత్వజ్ఞానం ఎక్కువగా ఉండడం, దుర్బోధలు అందులో ఎక్కువగా ఉండడం, వాళ్ళ మధ్యలో ఈ కొలస్సీ పట్టణానికి సంబంధించిన వాడే ఎపఫ్రా. కనుక వాళ్ళ మధ్యలో ఉండి ఇతను పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇతను కూడా పౌలు గారితో పాటుగా ఇతను కూడా ఖైదీగా, అంటే చెరసాల్లో బంధించబడ్డాడు. మనకు ఆ విషయాలు ఫిలోమోను పత్రికలో కూడా మనం చూస్తాము. అతను ఖైదీగా అక్కడ బంధించబడ్డాడనే విషయము. అయితే ఈ ఎపఫ్రా అనేటువంటి మాటకు సౌందర్యవంతుడు లేదంటే ఆకర్షణ శక్తి కలిగిన వాడు అని అర్థం. సౌందర్యవంతుడు లేదంటే ఆకర్షణ శక్తి కలిగిన వాడు అని అర్థం. ఇతడు ప్రత్యేకించి ఈ కొలస్సీ పట్టణంలో సంఘ కాపరిగా ఉండి చాలా చక్కగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు. అయితే ఆ సంఘంలో ఉన్నటువంటి దుర్బోధలను ఖండించడానికి, యేసుక్రీస్తు నామాన్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే యేసుక్రీస్తు నామాన్ని హెచ్చించడానికి, ఆ సంఘంలో దేవదూత ఆరాధన ఉంటే దాన్ని ఖండించడానికి పౌలుకు ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేయటం, పౌలు గారితో పాటు చెరసాల్లో ఉండటం, ఈ అన్ని విషయాల్లో కూడా ఎపఫ్రా కష్టపడ్డాడు. అంతేకాదు ఇతని యొక్క సంగతులను బట్టి చూస్తే గనక మనకి ఆ కొలస్సీ పత్రికలోనే 1వ అధ్యాయంలో 6వ వచన భాగంలో, కొలస్సీ పత్రిక 1:6లో, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటిరి అన్నాడు. ఏ విషయాల్లో అయితే వాళ్ళు ముందుకు ఫలిస్తున్నారో, ఏ విషయాల్లో వ్యాపిస్తున్నారో, ఏ విధంగా గ్రహిస్తున్నారో, ఈ విషయాలన్నిటినీ గూర్చి ఎపఫ్రా సంఘాన్ని మెలకువ చేసేవాడు. సంఘం పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉండేవాడు. సంఘంలో ఉన్నటువంటి లోటుపాట్లను కూడా గ్రహించేవాడు. పరిచారకులు కానీ సంఘ కాపరి కానీ ఎవరమైనా
ప్రత్యేకించి సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అవగాహన కలిగి ఉండాలి. అంతేకాదు సంఘంలో ఉన్నటువంటి వారి పరిస్థితులు కూడా తెలిసి ఉండాలి. సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని గ్రహించగలిగేటట్టుగా కూడా ఉండాలి. ఇవన్నీ ఒకవేళ మనం సరైనటువంటి దారిలోనికి మనం తీసుకోలేకపోతే సంఘంలో దుర్బోధలు ప్రవేశించడం, సంఘం చెడిపోయేటువంటి అవకాశాలు ఉండడం కూడా బహు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజునైతే సంఘ విషయాలు చాలా భయంకరం, నోటితో చెప్పలేనని వచ్చాయి. అనేకమైనటువంటి దుర్బోధలు వచ్చేసాయి, భయంకరంగా తయారయ్యాయి. ఈ దుర్బోధలు ఆనాటి సంఘాల్లో కూడా ఉన్నాయి. ఆ దుర్బోధలన్నిటినీ కొంచెం బయటికి తీసుకొని రావడానికి ఎపఫ్రా చాలా కష్టపడాల్సి వచ్చింది. మీకు తెలుసా, ఒక చెడు చేయడానికి ఎంత బాగా చేయొచ్చో, ఒక చెడు చేయాలంటే చాలా స్పీడ్గా చేయగలం, దాన్ని మంచి చేయాలంటే మీరు అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సంఘ సహవాసాలలో పరిస్థితుల్లో ఇలాగే ఉన్నాయి, సంఘాలు పాడైపోతున్నాయి. అందుకే నా నామము అన్ని జనుల మధ్య మీ వలననే దూషింపబడుతుంది. మీ వలననే అంటే ఎవరో దేవుని నామాన్ని దూషించట్లేదు, మనమే దేవుని నామాన్ని దూషిస్తున్నాం, అవమానపరుస్తున్నాం అన్నాడు దేవుడు. కనుక మన వల్లే దేవుని నామానికి అవమానం కలుగుతుంది అంటాడు. ఎంత బాధ కదా అది. ఎపఫ్రా సంఘ కాపరిగా, సహవాసికుడుగా, తోడి దాసుడుగా ప్రయాసపడుతున్నాడు, కష్టపడుతున్నాడు. సంఘములో ఉన్న వ్యర్థమైనటువంటి దాన్ని బయటికి తీసుకుని వచ్చి ఒక పరిపూర్ణమైన సంఘంగా దాన్ని తీర్చిదిద్దాలని ప్రయాసపడుతున్నాడు. ఎంత కష్టమో ఇప్పుడు మీరు ఆలోచించాలి. అనవసరమైన పనికిమాల విషయాలు చెప్పుకోవడానికి ఎంత టైం పడుతుందండి? అసలు టైం తెలుస్తుందండి? పొద్దున మొదలెడితే సాయంత్రం దాకా చెప్తానే ఉంటాడు, టైం తెలీదు. అదే దేవుని సందులో గంట కూర్చోవాలంటే మాత్రం అసలు ముళ్ళ మీద కూర్చున్నట్టే ఉంటుంది, ఎప్పుడు వెళ్ళిపోదామా అనుకుంటాడు. అలా కూర్చోబోతే చూడండి, లోకంలో కూర్చోవాలంటే ఎంతసేపు కూర్చున్నామో ఒక టైం తెలియనంతగా అయిపోతుంది. కనుక ప్రియులారా, ఆ రోజు ఎపఫ్రా చాలా కష్టపడ్డాడు, ప్రయోజనకరమైన వాడుగా. పౌలు గారు అంటాడు, తోడి దాసుని వలన అన్నాడు, తోడి దాసుల వలన మీరు ఈ సంగతులు నా ప్రియుడు, మా ప్రియుడైన తోడి దాసుడు అంటాడు. చూడండి పౌలు గారి సంబోధన. కనుక ఈ ఎపఫ్రా అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు అన్నాడు. ఒకటి ఏం చదువుతున్నాను నేను, అతడు నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. మీకు బుధవారం క్లాసులో చెప్పాను నమ్మకం సామర్థ్యం అంటే ఏంటి అనే విషయాన్ని మీకు తెలియజేశాను బుధవారం క్లాసులో. మరి ఎంతమంది విన్నారేమో, విన్నారు కదా. నమ్మకము సామర్థ్యము ఈ రెండిట్లో ఏది కావాలి? ఏది కావాలి? రెండిట్లో రెండూ అవసరమే. నమ్మకం ఉండాలి, సామర్థ్యం ఉండాలి. ఒకటి ఉండి ఒకటి లేకపోతే ఏం పని కాదు. కనుక ఇతను నమ్మకమైన వాడు, సామర్థ్యం కలిగిన వాడు కనుక చాలా ప్రయాసపడుతూ తన సంఘాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ సంఘాన్ని ఎలా కాపాడుకోవాలని ప్రయత్నం చేశాడు. ఆ రోజున పౌలు గారికి విషయాలని పంచుకున్నాడు, పౌలు గారితో చలసాలతో ఉన్నాడు, పౌలు గారి దగ్గర నుంచి లెటర్ కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత చూడండి, మనకి 13వ వచనంలో 4వ అధ్యాయం 13లో ఇతడు మీ కొరకును, లౌదియ కొరకు వారి కొరకును, హీరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతరును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటాడు. ఎంత ప్రయాసపడుతున్నాడు చూడండి. ఈ లౌదికయ కొలసి పట్టణానికి 18 కిలోమీటర్లు అంటండి. ఈ లౌదికయ కొలసి పట్టణానికి 18 కిలోమీటర్లు. అలా హీరాపోలి అనేటువంటి ప్రాంతం కూడా కొలసి పట్టణానికి 19 కిలోమీటర్లు అంటండి. ఇక్కడ కొలసి పట్టణము, అక్కడ లౌదికయ, ఇటు హీరాపోలి, ఈ 3 ప్రాంతాల కొరకు ప్రయాసపడుతున్నాడు అంటండి ఆయన. మీ కొరకు అంటే కొలసి పట్టణం, లౌదికయ, హీరాపోలి, ఈ 3 ప్రాంతాల కొరకు ప్రయాసపడుతున్నాడు, బహుగా ప్రయాసపడుతున్నాడంటే. ప్రయాస అనేది కంటికి కనబడదు, తెలుసా మీకు? ఎవరి పనులు వాళ్ళు ప్రయాస అంటే కష్టపడ్డం అనమాట. కష్టపడే విషయాల్లో తెలియదు. కొంతమందికి శారీరకంగా, కొంతమందికి బ్రెయిన్ వరకే పని ఉంటుంది, కొంతమందికి శరీరానికి పని ఉంటుంది కానీ బ్రెయిన్కే ఉండదు. కనుక ఒక ప్రయాసపడి చేస్తున్నామనంటే దాంట్లో దేవునికి మహిమ కలిగేటట్టుగా, దేవుని గణపరిచేటట్టుగా ఎపఫ్రా కష్టపడుతున్నాడు. ఈ 3 ప్రాంతాల కొరకు తిరుగుతూ పనిచేసుకుంటూ నమ్మకంగా దేవుని యొక్క పరిచర్యను జరిగిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇతని యొక్క సుగుణాలలో 12వ వచనంలో మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా అన్నాడు. చూడండి, క్రీస్తు యేసు దాసుడు అన్నాడు. మీకు ఎక్కడైనా సరే బైబిల్లో పౌలు గారు కూడా
క్రీస్తు యేసు దాసుని అంటాడు. ఈ రోజున ఎవడో దాసుని చెప్పుకుంటున్నాడండి. ఈ రోజున దాసులనే సంగతి మర్చిపోయారు. నేను ఎందుకు ఎక్కువ దేవుని దాసులు అనే పెడతాను, అదే ఇష్టపడతాను, అదే పిలిపించుకుంటాను. మీకు ఎక్కడైనా సరే చూడండి, ఎందులో ఉన్న దేవుని దాసులు అని ఉంటుంది. మనము ఆయన దాసులము, దాసురండ్రము, ఆయన ప్రియమైన పిల్లలము, ఆయన పనివారము, ఆయన సేవకులము. కనుక ఆయన ఎపప్రా అనేటువంటి ఆయన క్రీస్తు యేసు దాసుడిని ఎపప్రా మీకు వందనములు చెబుతున్నాడు అని చెప్తూనే ఇతను చేస్తున్నటువంటి పనిలో ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు అంటున్నాడు. ఏం చేస్తున్నాడంట? ప్రార్థనల్లో పోరాడుచున్నాడు. ప్రార్థనలో పోరాటం ఉంటుందా? 32వ అధ్యాయం 24. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం యాకోబు తొడగూడు వసిలెను అన్నాడు. ఏం చేస్తాడంటే, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడనంటే దేవదూత యాకోబు దగ్గరికి మాట్లాడడానికి వస్తే యాకోబు అతన్ని పట్టేసుకున్నాడు. ఎవరిని? ఆ దేవదూతను పట్టుకున్నాడు. అర్థమవుతుందా? అక్కడ ఆ దేవదూత, అక్కడ వచ్చినటువంటి ఆ దేవదూత కూడా యేసుక్రీస్తు ప్రభు వారే. ఆయన్ని పట్టేసుకున్నాక తెల్లవార్లు ఆయనతో ప్రార్థనే, తెల్లవార్లు ప్రార్థనే. గట్టిగా పట్టి వదులుతలేదంటండి, ఉడుం పట్టు అంటారు కదా, అలా పట్టేసుకున్నాడు. పట్టుకుని ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. ఏమంటున్నాడంట? ఒకటే ప్రార్థన. ఏంటి ప్రార్థన? నీవు నన్ను ఆశీర్వదించాలి. మనం ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయమంటే ఏం చేస్తాం? కాదా చెప్పండి? నిజం కాదా అది? చెప్పండి. మనకు పోరాటం ఎక్కడుంది? ఉందా పోరాటం? నిజంగా పోరాటం ఉందా? లేదు. ప్రభువా, నేను ఎలాంటి దాన్ని నీకు తెలదా, అలిసిపోయాను, మరి నువ్వేమనుకోకు. స్తోత్రం. నేను ఎలాంటి దాన్ని నీకు తెలదా, దేవుడిని అంటామండి తెలదా. కానీ యాకోబు ఒక్కడు తెల్లవార్లు పోరాడంట. ఏమని? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను. అసలు దేవుని పాదాలు అలా పట్టుకోవాలి. అది పోరాటం అంటే. పోరాటం అంటే అది. ఒక్క అంశంతోనే రాత్రంతా ప్రార్థన చేసిన ప్రార్థన యోధుడు ఎవరంటే యాకోబు గారు. ఆఖరికి ఒరే వదలరా బాబు, తెల్లారిపోతుందా, నేను వెళ్ళిపోవాలరా అంటాడు దేవదత్త. నేను వెళ్ళిపోవాలి, నన్ను వదిలే అంటే ఆయన నిన్ను పోనీయను అంటున్నాడు. అప్పుడు ఇంకా ఏం చేయాలో తెలియక అప్పుడు అంటున్నాడు 27లో, ఆయన నీ పేరేమిటి, ఆయన నీ పేరేమిటి అని అడగానే ఏమంటున్నాడు? యాకోబు అని చెప్పి. బాగా వినాలి. ఏమంటే పేరేమిటని అడుగుతున్నాడు. యాకోబు పేరు దేవదూతకి తెలీదా? అసలు ఎందుకు వచ్చాడు అక్కడికి? ఆయన తెలీదా? అసలు అతని చరిత్ర తెలీదా? అతని హిస్టరీ తెలీదా? మాట్లాడేటి మన చరిత్ర తెలియదండి వాళ్ళకి. మనకు తెలియనట్టు ఎలా మనం ఏం చెప్తాం? అసలు మా తాతల చరిత్ర తెలుసా మీకు? అయ్యో, మనం ఎవరికీ తెలదు అనుకుంటాం. అందరికీ తప్ప మనకే తెలదాం. ఊరంతా తెలిసిపోద్ది మన చరిత్ర, కానీ మనకే సరిగా తెలియదు. కనుక దేవుడికి అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. కానీ మరలా అడుగుతాడేంటి? నీ పేరేమిటని మళ్ళీ అడుగుతాడేంటి? యాకోబు అంటున్నాడు, నా పేరు యాకోబు. అప్పుడేమన్నాడు చూడండి. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివే గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని. చేసి గెలవడం అంటే దేవుని దగ్గర, పైగా దేవుని దగ్గర ఎంత కష్టమో ఆలోచించాలి. ఎవరైనా నిన్ను ఏదైనా ఒక్క మాట అంటే ఆ మాట ఎన్నిసార్లు తెలుసుకుంటావు? రోజులో ఎన్నిసార్లు తెలుసుకుంటావు? మీరు చెప్పాలి, అబద్ధాలు ఆడకుండా చెప్పాలి. ఇప్పుడు మీరు ఏం తెలుసుకుంటావు? ఏయ్ బుద్ధి లేదు నీకు అని అన్నావు అనుకోండి, పొరపాటున కావాలని కాదు, పొరపాటున ఆ మాట ఎన్నిసార్లు గుర్తొస్తుంది? అసలు ఒక నెల దాకా ఉంటుందా? ఉండదా? నెల రోజుల తర్వాత కూడా బుద్ధి లేదన్నాడు. ఈ పోరాటం బాగా తెలుసు, ఈ దిక్కుమాలిన పోరాటాలు బాగా తెలుసు. దేవుడు ఏమన్నాడు? పొద్దున్న వచ్చిందాన్ని సాయంత్రం మర్చిపోమాడు. కానీ మనం మర్చిపోతామా? అదే పోరాటం మనకి. మీకు తెలియని విషయం ఏం చెప్తానేనండి. దుష్టుడైన అపవాది కూడా ఎలా అంటాడంటే, మనము మిగతా విషయాలన్నీ మర్చిపోవడానికి మనల్ని ఇందులో దూర్చేస్తాడు. ఇదంతా మర్చిపోయి దీనే పడతారు అందరూ. అలాగే దుష్టుడైన అపవాది కూడా మనం చేసినటువంటి పనులన్నింటిలోనూ కూడా దైవికంగా మనం ఎదగాలని,
దేవుడు అనుకుంటాడు, మనం ఎదగాలని దేవుడు అనుకుంటాడు, మనం ఫలించాలని దేవుడు అనుకుంటాడు. కానీ మనల్ని డైవర్ట్ చేస్తాడు ఎవరు? అపవాది. అందుకనే మనం ఏదైతే పోరాడాలనుకున్నామో దాన్ని మర్చిపోతాం, అనవసరం విషయాల కోసం ఫైట్ చేస్తూ ఉంటాం. చూడండి ఎంత భయంకరంగా ఉందో. పట్టుకుని పేరు మార్చే వరకు వదలలేదు. నీ పేరు యాకోబు అనబడదు, ఇంక నీ పేరు ఏం పేరు? ఇశ్రాయేలు అన్నాడు. దేవుడే మార్చాడా? పేరు మార్చలేదా? మరి యాకోబు అసలు పేరు యాకోబే కదా, కానీ ఇశ్రాయేలు ఎందుకు పెట్టాడు? మరి కొంతమంది అక్కడ వాళ్ళు పోరాటం చేశాడు. ఏలియా గారు చూడండి, బాగా ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. ఏలియా కూడా చూడండి కొండెక్కాడు, ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు? వర్షాన్ని ఆపేశాడు. ఒక వ్యక్తి, ఒక మనిషి ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా చేశాడు దేవుడు. కరువు కాటకాలు వచ్చి జనం అందరూ అల్లాడిపోయి చచ్చిపోయారు. ఆ అహాబు రాజు అంటాడు, రేయ్ నీ వల్లేరా వర్షం ఆగిపోయింది, నీ వల్లేరా ఎండిపోయి నీ పొలాలన్నీ అంటున్నాడు. ఒక మనిషి ప్రార్థన చేస్తే దేవుడు వర్షాలు ఆపేశాడా? మీరు ఆలోచించాలి. యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యుడా నువ్వు ఆగు, చంద్రుడా నువ్వు ఆగు. ఒక్క మనిషి ప్రార్థన చేస్తే దేవుడు సూర్యుడిని ఆపేశాడు. ఒక రోజస్తమాను సూర్యుడిని ఆపేశాడు, చంద్రుడిని ఆపేశాడు. అదండి పోరాటం అంటే. పోరాటం అంటే అది. నేను రోడ్లంటూ తిరుగుతాను, నువ్వు ప్రార్థన చేయి. నువ్వు నా కోసం ఏం చేసి సంఘంలో బాగా ఏడు, నువ్వు ఉపవాసం ఉండు, నా కోసం నువ్వు ఉపవాసం ఉండు, నువ్వు ఏడు. నేను మాత్రం రోడ్లంటే బజార్లంటే తిరుగుతాను, సిగ్గులేని మోహం వేసుకుని. మరలా నువ్వు ప్రార్థన చేయవా? నువ్వు దేవుని దగ్గర పోరాడవా? కనీసం 1 గంట కనీసం దేవుని సన్నిధిలో మోకాలు వేయడానికి నీకు అవమానమా? మరి ఎలా? మరి నీ కోసం సంఘం అంతా ఏడాలా? అవమానం కదండి అది, అవమానం కదా. మరి నువ్వు చేసుకో. మరి నువ్వు ఎప్పుడు చేసుకుంటావు? నువ్వు ఎప్పుడు దేవుని స్తుతిస్తావు? నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు? మీరు చేసుకోండి, నేను చేసుకోండి, నేను రానండి, నేను ఇంక రాను, మీరు చేసుకోండి. అవమానం కదా. సంఘ సహవాసంతో కలిసి చేసే ప్రార్థన ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఏలియా ఒక్కడు ప్రార్థన చేశాడు. కొండెక్కి మరలా ప్రార్థన చేసి, ప్రభువా సరిపోతుంది నాయన, మరి వర్షం కావాలి, లేదా చచ్చిపోయే జనం ఆల్రెడీ చచ్చిపోయారు చాలామంది, వర్షమే నాయన. మళ్ళీ కొండెక్కి ప్రార్థన చేస్తే మళ్ళీ దేవుడు ఏమి ఇచ్చాడు? వర్షం ఇచ్చాడు. అది పోరాటం అంటే. నువ్వు ప్రార్థన చేస్తే ఏం కార్యక్రమాలు జరిగినాయి చెప్పు? నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఏం కార్యక్రమాలు చేశాడో దేవుడు చెప్పు. ఏం అద్భుతాలు చేశాడో చెప్పు. ఏమీ జరగలేదంటే నువ్వేంటన్నమాట, దేవునితో నీకు పోరాటమే లేదు. పోరాటం లేదు నీకు. శుభ్రంగా తినటం, తిరగడం, మంచి మేకప్ వేసుకుని, అంత పౌడర్ రాసుకుని, పాండ్స్ పౌడరు, ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని, దాని మీద అంత పౌడర్ కొట్టుకుని, పెద్ద సెల్ ఫోన్ ఒకటి వేసుకుని గిరగరా రోడ్లంటే బజారు తిరుగుతున్నావా? నీకు పోరాటం లేదు కదా. మరి అవమానం కదండి దేవునికి. ఎంత అవమానం ఆలోచించాలి. ప్రార్థనలో పోరాడుతున్నాడు ఇక్కడ ఎవరైనా? ఎపప్రా. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని అసలు ఎపప్రా ఏ విషయాల్లో దేవుని కోసం పోరాడుతున్నాడు, ఎందుకు పోరాడుతున్నాడు చూడండి. ఇప్పుడు చెప్తాను ఆ విషయాలు. 12వ వచనం 4:12 కొలసి, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపప్రా మీకు వందనాలు చెబుతున్నాడు. మీలో ప్రార్థనలో ఎందుకు పోరాడుతున్నాడంటే, మీరు అందులో ఒకటో మాట ఏంటంటే, మీరు సంపూర్ణులు కావాలి. మీరంటే ఎవరు ఇక్కడ? సంఘం సంపూర్ణులు కావాలి. సంపూర్ణులు అంటే అసంపూర్ణతంగా ఉన్నారు వీళ్ళు. కొంచెం లోకం కనబడుతుంది, కొంచెం దైవత్వం కనబడుతుంది. మీరు సంపూర్ణులు కావాలి అని పోరాటం చేస్తున్నట్టండి. సంఘం కొరకు, సహవాసం కొరకు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరూ కూడా సంపూర్ణులుగా ఎదగాలని పోరాటం చేస్తాడంటండి. నీ సంఘంలో ఉన్న వారి కోసం కనీసం నువ్వు ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? నీ సంఘంలో ఉన్న వారి కోసం నువ్వు ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? నీకు కావాల్సింది ఏదన్నా కావాలంటే ఏడ్చేవేమో కానీ నీ పక్కన సహోదరుడు మారు మనసు పొందాలని ఎప్పుడైనా ఏడ్చావా? అయ్యా ప్రభువా అతను తప్పుపోతున్నాడు ప్రభువా, అతను రక్షించునైనా, అతన్ని కాపాడు ప్రభువా అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? కన్నీళ్ళు విడిచావా? నీ కోసం ఏడడానికే నీకు సమయం లేదు, ఇంకా పక్కోడి కోసం ఎప్పుడు ఏడుతావు? నీ కోసం ఏడవడమే నీకు అసలు సమయం లేదు, నీకు టైం లేదు నీకు. మీరు చూడండి, సంపూర్ణులు కావాలి అంటే అసలు ఎంత గొప్ప ఆరాటం ఉందో ఆయనకి. చూడండి, పోరాటం చేస్తున్నట్టండి. సంపూర్ణులు కావాలి ప్రభువా, సంఘంలో ఉన్న వాళ్ళందరూ అసంపూర్ణంగా ఉన్నారు, వారు నిలబెట్టండి ప్రభువా అంటున్నాడు. రెండో మాట అందులో
ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ నిశ్చయత అంట. దేని గురించి సంపూర్ణ నిశ్చయత? దేవుని చిత్తమును గూర్చి. అసలు లోకంలో ఉన్నవి ఏవీ కోరటం లేదు ఆయన. దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ నిశ్చయత కావాలి. దేవుని చిత్తమును గూర్చి. దేవుని చిత్తం అంటే ఏంటి? దానికి బోలని విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమును గూర్చిన విషయాల్లోనికి మనం వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. దేవుని చిత్తం అంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి. టక్ 2 విషయాలు చెప్తాను, జ్ఞాపకం చేస్తాను. 2 విషయాలు త్వరగా. 5వ అధ్యాయం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచన భాగం. మీలో ప్రయాసపడుతూ ప్రభునందు మీకు పైవారిని మీకు బుద్ధి చెప్పువారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలి. ఒకరితో ఒకడు సమాధానంగా ఉండాలి. అక్రమంగా నడిచిన వారికి బుద్ధి చెప్పాలి. ధైర్యం చేయని వారిని ధైర్యపరచాలి. బలహీనలకు ఓతమివ్వాలి. అందరిలో దీర్ఘశాంతం ఉండాలి. కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయకూడదు. ఒకరినొకడు మనుషులందరిలో ఎల్లప్పుడూ మేలైంది అనుసరించి చేయాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తం. వీటిలో వాళ్ళు ఎలా ఉండాలంటున్నాడు? సంపూర్ణ ఆత్మ కలిగిన వారుగా ఉండాలి. అది ఆయన బాధ. సంపూర్ణ ఆత్మను కలిగి ఉండాలి. 4వ అధ్యాయం కూడా తెస్సలోనికీయులకు మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడు 3వ వచనం చదువుదాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జాగ్రత్తకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడు దేవుని ఎరగ అనుజనుల వల్లే కామాభిలాషందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటమును ఎట్లు కాపాడు కొనవలనది ఎరిగియుండుటయే దేవుని చిత్తం. ఇవన్నీ దేవుని చిత్తం. ఇందులో ఎక్కడ లోక సంబంధమైన ఎక్కడైనా కనబడతాయి మనకి? అమ్మా, ఇందులో లోక సంబంధం ఎక్కడైనా కనబడతాయా? అసలు నోరిపితే మనం చేసే ప్రార్థన ఏంటి? మాట్లాడలే, అలా బిగిసిపోయాడు బాబోయ్. అసలు మనం నోరిపితే చేసే ప్రార్థన ఏంటి? మాకు ఆరోగ్యం ఇచ్చేయి, మాకు ఇల్లు ఇచ్చేయి, మాకు కావాల్సిన వస్తువులన్నీ ఇచ్చేసేయి. మేము మాత్రం లోకంలో ఉంటాం, ప్రార్థనకి రాం, సమయానికి అసలు రాం. నువ్వేమైనా చెప్పు, నువ్వు 10ంటికి రమ్మంటే నేను ఎందుకు రావాలా? 1 గంటకే వస్తాను, నేను రాను. నీవంటే నాకు గౌరవం లేదు. సంఘం అంటే మర్యాదలు అంటే నువ్వంటే నాకు మర్యాద కూడా లేదు, నువ్వంటే నాకు ప్రేమ కూడా లేదు. కాబట్టి నేను అడిగిన మాత్రం నువ్వు చెయ్యి, నేను మాత్రం నా అనుకున్న సమయానికే వస్తాను. నువ్వంటే నాకు గౌరవం లేదు, కానీ నాకు కావాల్సిన మాత్రం నువ్వు ఇవ్వాలి. మనం చేసే ప్రార్థనలు ఇవి. ఎంత విద్వేషాలలో దేవునికి ఎంత దూరంగా ఉంటున్నామో మనం గమనించుకోవాలి. శరీర సంబంధంగా చాలా విషయాలు మీకు ఉంటాయి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుణ్ణి మనం గొప్ప చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అసలు మనం ఏం అడగక్కర్లేదు. మనకి ఎప్పుడు ఏం కావాలో, ఎవరికి ఏమి ఇవ్వాలో, ఏ సమయానికి ఏది అవసరం మనకన్నా బాగా ఎవరికి తెలుసు? దేవునికే బాగా తెలుసు. నిజంగా కూడా దేవునికి బాగా తెలుసు. ఇది చేస్తే మనకేమైనా నష్టం కలుగుతుంది అనుకుంటే ఆయన ఎవడో. ఇది చేయడం వల్ల మనకు నష్టం కలుగుతుందంటే ఆయనకి ఎవడో. మనం ఏమనుకుంటాం? ఇది ఎందుకు ఇవ్వట్లేదు ప్రభా, ఎందుకు ఇవ్వట్లేదు అనుకుంటాం. ప్రభు ఇప్పుడు వద్దు, నీకు తర్వాత ఇస్తాను, కంగారు పడకు, తర్వాత చూద్దాం, టైం ఉంది, ఆ సమయం వచ్చే వరకు వెయిట్ చేయి. మోషే గారిని తీసుకెళ్ళిపోయాడు, వెంటనే అక్కడికి వెళ్ళిపోయారు. సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు కదా. వెంటనే మోషే గారు వచ్చేసి ఉంటే పరిస్థితులు వేరేగా ఉండేవి. ఎందుకంటే మోషే గారికి అవగాహన లేదు. అందుకే 40 సంవత్సరాలు ఏం చేశాడు? అరణ్య ప్రాంతం అంతా తిప్పాడు మోషే గారిని. నువ్వు వెంటనే రావద్దు, అక్కడే ఉండు. 40 సంవత్సరాల తర్వాత అప్పుడు దర్శనం ఇచ్చావు. చాలులే, 40 సంవత్సరాలు తిరిగావు కదా, ఇప్పుడు వచ్చాయి. మళ్ళీ ఎక్కడికి వచ్చాయి? ఇప్పుడు మళ్ళీ ఐగుప్తు ప్రాంతానికి వచ్చాయి. సమయం ఉంది కనుక ఏ సమయానికి ఏది అవసరం అప్పుడు అది ఇస్తాడు. మనం తొందరపడతాం అంతే. అర్జెంటుగా ఇప్పుడు ఇచ్చేయాలి ఆయన. నువ్వు అర్జెంటుగా ఇచ్చేయాలా? అది నా మాట వినవా? వద్దా? చేసేయాలంటావా? సరే చేస్తాను. అది వెళ్ళు అయితే. వెళ్ళిన తర్వాత మన తెప్పలు చూడాలి. ప్రభా వద్దు నాయనా, నేను వెళ్ళిపోతాను ప్రభా, నన్ను వదిలే ప్రభా అనాల్సి వస్తుంది మళ్ళీ మనం. బిలాం అన్నాడు, బహుమతుల కోసం వచ్చారు అందరూ. బిలాం అన్ని ఎదురుకుండా బంగారం వెండి అన్ని డబ్బు ఎదురుకుండా పెట్టడానికి బిలాం ఏం చేశాడు? ఈ 2 చెవులు పైకి వెళ్ళిపోయి కళ్ళు నెత్తి మీదకి వచ్చేసినాయి. వెంటనే ఏమంటున్నాడు? ఇంత డబ్బు ఇంత బంగారం నాకేనా? అవును నీకే, కానీ నువ్వేం చేయాలా? ఈ పిల్లలందరినీ ఏం చేయాలి? వీళ్ళందరినీ శపించాలి. మరి రా అన్నాడు. అంటే శపించడానికి కూడా డబ్బులు ఇస్తారా? ఎంత బాగుంటుంది. లక్ష్మణరాజు ప్రభాకర్ గారు వచ్చి ఒకసారి మా వాళ్ళందరినీ శపించండి, మీకు 1 కేజీ బంగారం ఇస్తామంటే ఎలా ఉంటుందండి? ఎంత సూపర్గా ఉండదండి అది. దీవించమని ఎవడన్నా ఎత్తాడు, శపించమని ఎవడన్నా ఎత్తాడా? ఎవడన్నా ఎత్తాడా? వచ్చి శపించండి మీకు డబ్బులు ఇస్తామంటే ఎంత బాగుందండి వాళ్ళని, ఎంత బాగుందండి. సరే వెళ్ళు, కానీ నేనిచ్చిందే నువ్వు మాట్లాడాలి. నేనిచ్చిందే
నువ్వు మాట్లాడాలి, వెళ్ళు అన్నాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ శపించాక నిలబెడుతుంటే నోట్లోంచి ఏమవుతున్నాయి? అన్ని ఆశీర్వాదాలు దీవెనలే వస్తున్నాయి. చూడండి, వాడేమో శపించడానికి నోరు తెరిచాడు, దేవుడు ఏమిస్తున్నాడు? నోరు కుట్టేయడంతే దేవుడు దెబ్బకి. నోరు కుట్టాడు. అందుకని నోరు ఉంది కదని ఏది పెడుతుంది వాక్ అండి. నిశ్చయత, దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ నిశ్చయత కలిగిన వారిగా వాళ్ళు ఎదగాలి. ఆ తర్వాత నిలకడగా ఉండవాలని అన్నాడు. ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. అసలు ఇప్పుడు లేనిదే అది నిలకడగా ఉండడం. అంటే నిలకడగా ఉండడం అంటే దాని అర్థం ఏంటి? నిలకడ అంటే దాని అర్థం ఏంటి? కదలకుండా స్థిరంగా ఉండడం. స్థిరంగా ఉండడం అంటే ఇప్పుడు సంఘానికి వచ్చావు ఇక్కడే ఉండమని ఇలా ఉండిపోమనా దాని అర్థం? అలా కాదు. కోతి చూడండి అటు ఇటు గెంతుతూ ఉంటుంది, అటు ఇటు గెంతుతూ ఉంటుంది, అది చోట ఉంటుంది, అది తగలబెట్టేస్తూ ఉంటుంది. నువ్వు అలా ఉండొద్దని. నిలకడగా ఉండాలంటే, నిలకడ ఉండి ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళ ఆ సంఘంలో ఆల్రెడీ ఏమున్నాయి? దుర్బోధలు ఉన్నాయి, రకరకాల బోధలు అటాక్ చేస్తున్నాయి లోపలికి. ఆ బోధలన్నీ ఎప్పుడైతే లోపలికి వచ్చినాయో ఈ బోధల్లో చిక్కుకొని వాళ్ళు పడిపోతున్నారు, తప్పిపోతారు. కనుక ప్రభువా ఈ దుర్బోధల్లో చిక్కుకోకూడదు, వాళ్ళు నిలకడగా ఉండాలి. దేవుని చిత్తాన్ని మర్చిపోకూడదు, వాళ్ళు సంపూర్ణ నిశ్చయత కావాలి వాళ్ళకి. అంతేకాదు వాళ్ళు పరిపూర్ణతలోకి ఉండాలి, వాళ్ళు సంపూర్ణులు కావాలి, వాళ్ళు తప్పుకోకూడదు అని ఈ విషయాల కొరకు ఎత్తి ఏం చేస్తాడంట? ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనల్లో పోరాడుతున్నాడు అంటాడు. సంఘ క్షేమము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘం సంపూర్ణత కొరకు పోరాటం చేస్తాడంటండి. ఇంత గొప్పగా పోరాడుతున్నాడు అంటండి. విచిత్రం ఏంటంటే ఆ కొలస్సీ పత్రిక 2 మొదటి వచనం కూడా చూడండి త్వరగా. కొలస్సీ 2:1 మీ కొరకును లౌదికుయ వారి కొరకును శరీరరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకొన కోరుచున్నాను. ఇది పౌలు గారి పోరాటం. పౌలు గారు అంటున్నాడు, నేను కూడా మీ కొరకు పోరాడుతున్నాను. మీ దాసుడు ఎపఫ్రా కూడా ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు. కాబట్టి మనకు ఒక పోరాటం ఉంది, ఆ ప్రార్థన పోరాటం ఉంది, మనకంటూ ఒక పోరాటం ఉంది. కొన్ని విషయాలు నేను చెప్పి వెంటనే ముగించేస్తాను. చూడండి మనకి ఎలాంటి పోరాటాలు ఉంటాయో. లోకాసువార్త 13:24 లోకాసువార్త 13:24 త్వరగా చదవాలి. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. ఇది ఇరుకు ద్వారము అన్నాడా కదా అమ్మా? ఇది ఇరుకు ద్వారము. దీనిలో ప్రవేశించడానికి ఏం చేయాలంట? పోరాటమే చేయాలి. దేవుని మార్గం ఇరుకు మార్గం. ఎలా పడితే అలా ఉండడానికి ఇష్టం ఉండదు ఇక్కడ, ఎలా పడితే అలా నడుచుకోవడానికి ఉండదు ఇక్కడ. కాబట్టి ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించి బ్రతికే వాళ్ళకి ఏముందంటాడు? పోరాటం ఉందంట. పోరాటం చేయాలి. అందుకే చూడు, అంతకుముందు నువ్వు ఎలా పడితే అలా తిరిగేవాడివి, నేను ఎవడేమనేవాడు కాదు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాడు, ఎవడ పడితే ఆడేమంటా ఉంటాడు? ఏంట్రా అలా మారిపోయావేంట్రా నువ్వు? అక్కడికి రమ్మంటే రావట్లేదు, ఇక్కడ రమ్మంటే రావట్లేదు, ఇలా చేద్దామంటే ఏంట్రా రావేట్రా నువ్వు రావు. ఎందుకంటే నీకు పోరాటం ఉంది. అది ఇరుకు మార్గం. కనుక ఇరుకు మార్గం కోసం మనం ఏం చేయాలంటే పోరాటమే చేయాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1 ఫిలిప్పీ పత్రిక 1:27 ఫిలిప్పీ పత్రిక 1:27 అందులో నేను చదువుతున్నమాట, నేను చదువుతాను. అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు అన్నాడు. విశ్వాసము పక్షమున పోరాటం చేయాలటండి. ఇరుకు మార్గంలో ఉండి పోరాడాలి, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కూడా పోరాటం చేయాలి. చూడండి మరి ఇప్పుడు విశ్వాసాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేయాలి. ఈ బయట వాళ్ళకి ఎన్ని ఉంటాయండి, ఏమైపోతామండి? అర్థమవుతుందా? అటు అనలేక, ఇటు కలవలేక, ఇటు లోపల ఆత్మలో నలిగిపోతూ ఉంటాం. పోరాటం, అదే పోరాటం కాదంటారా? చెప్పండి. కాబట్టి విశ్వాస పక్షమున పోరాడాలి, ఇరుకు మార్గంలో ఉండి బ్రతకడానికి కూడా పోరాడాలి. హెబ్రీ పత్రిక 12 హెబ్రీ పత్రిక 12 4 భాగం. హెబ్రీ పత్రిక 12:4 మీరు పాపముతో పోరాడుటలో అన్నాడు. చాలమ్మ, పాపంతో పోరాటం. ఇదేంటిది? పాపంతో పోరాటం. పోరాడాలంటాడు దేవుడు. పారిపో అన్నాడు. మనం దగ్గరికి వెళ్ళకూడదు, దూరంగా పారిపోమన్నాడు. ఇది మంచిది కాదు కనుక ఎదురుగుండా కనబడుతుంది. మనకున్న అలవాటు. దేవుడు కూడా ఎంత గొప్పడంటే మనకి ఏ అలవాట్లు అయితే పాత అలవాట్లు ఉన్నాయో ఆ పాత అలవాట్లలో నుంచి దుష్టుడు కూడా ప్రేరేపిస్తాడు. అదే మనకు పరీక్ష. చెప్పాను, ఇరుకు ద్వారమున ప్రవేశించి బ్రతకడానికి పోరాడాలి, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేయాలి, పాపంతో కూడా ఎప్పుడూ పోరాటం చేయాలి. ఇవన్నీ ఎప్పుడు చేసే పోరాటాలే. ఆ తర్వాత యాకోబు పత్రిక 4 మొదటి వచనం. దేని నుండి కలుగుచున్నవి?
మీ అవయములలో పోరాడు, మీ భోగేచ్చల నుండియే కదా అన్నాడు. అవయములలో ఉండే భోగేజ్జలతో పోరాటం ఇది. అవయవాలలో ఉండే భోగేచ్ఛలతో పోరాటం. అనేకమైనటువంటి ఇచ్చలు ఈ శరీరానికి ఉంటాయి. ఇవి ఎప్పుడూ మనల్ని ఇబ్బంది పెడతానే ఉంటాయి, చాలా ప్రమాదకరమైనవి. కాబట్టి వాటితో కూడా ఎప్పుడూ పోరాటమేనంట. ఆ తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు, అంటే శరీరాశలతో పోరాటం. చూడండి, శరీర ఆశలతో పోరాటం, అవయవాలలో భోగేచ్చలతో పోరాటం, పాపంతో పోరాటం, విశ్వాస పక్షమున కాపాడుకోవడానికి పోరాటం, ఇరుకు ద్వారాన ప్రవేశించి బ్రతకడానికి పోరాటం. అబ్బా, ఇన్ని పోరాటాలను ఎదిరించి నిలబడాలండి మనం. ఈ పోరాటాలు ఎవరికి ఉంటాయి? ఎవరైతే దేవుని కొరకు బ్రతకాలనుకుంటారో వాళ్ళకే ఇవన్నీ ఉంటాయి. నువ్వు ప్రభు నమ్ముకుంటే కష్టాలు లేకుండా ఎలా ఉంటాయి అసలు నాకు అర్థమవుదు. చెప్పండి అమ్మా, ప్రభు నమ్ముకున్న వాళ్ళు కష్టాలు ఉండవా? కష్టాలు ఎవరికి ఉంటాయి అనుకుంటున్నారు? నమ్ముకున్న వాళ్ళకే ఉంటాయి. నమ్ముకున్న ఉంటాయి. మంచి మాట్లాడు, ఒకరోజు వస్తే మనం అబద్ధాలు ఆడకుండా మంచి మాట్లాడు, నీ కష్టం చూడాలి. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఎప్పుడు నిజాలే ఉంటాయి, అబద్ధాలు ఏముండవు. కనుక నిజం ఎలా ఉంటుందంటే మనకి నొప్పుగా ఉంటుందా, నొప్పులా ఉంటుందా? చెప్పండి. నొప్పులాగే ఉంటుంది కానీ నొప్పిగా ఉంటుంది. నిజం ఎప్పుడు అలాగే ఉంటుంది. మరి అబద్ధాలు ఎప్పుడు తీయగా ఉంటాయి కానీ నేను నాశనాన్ని కోరుకుంటాయి. కానీ దేవుడు ఎప్పుడు అలా చెప్పలా. అందుకే వీటన్నిటి కొరకు మన జీవితాంతం పోరాటం ఉంది. మనందరికీ పోరాటం ఉంది, పెద్ద పోరాటం ఇది. అసలు కనిపించని పోరాటం ఇది, ప్రజలకి కూడా కనబడదు ఇది. నీకేం పోయే కాలం అంటారు మనల్ని. మనకేం పోయే కాలం, వాళ్ళకి ఆ పోయే కాలం వాళ్ళకి ఏం తెలుసు? మనకేం పోయే కాలం ఉందో అసలు మనం ఎన్ని బాధలు పడుతున్నాం వాళ్ళకేం తెలుస్తాయి ఈ బాధలు. అటు వాళ్ళకి చెప్పలేక, ఇటు వీళ్ళకి చెప్పలేక, ఇటు ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, అటు సమాజంలో వాళ్ళకి చెప్పలేక, ఇటు సంఘంలో చెప్పుకోలేక, అటు దేవుని దగ్గర సమాధానం చెప్పుకోలేక ఏడుపు. తెల్లవార్లు మంచం మీద పడి ఏడాలి, ప్రభా ఏంటి ప్రభా నా జీవితం ఇలాగ అయిపోయిందని ఏడాల్సిన బతుకులు మనవే. పోరాటం అండి, ఎంత పెద్ద పోరాటం. దేవుని కొరకు బలంగా బ్రతకాలంటే ఈ పోరాటం అంతా ఎదిరించి నిలబడాలండి. ఇదంతా చేయడానికి ప్రార్థనలో పోరాడాలి. చివరిదేంటి? ప్రార్థనలో పోరాడాలి. ఆ ముందున్న వాటికి అన్నీ చేయాలంటే, మనం ఆ ముందున్న వాటిలో అన్నింటిలో నిలబడాలంటే ప్రార్థనలో పోరాడాలి. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. మన దేవుడు మనకు సహాయం చేసేవాడు, మనం రక్షించేవాడు ఆయన. చూడండి, ముగిస్తాను. యోహాను రాసిన సువార్త 16:33 వచ్చిన భాగం, 16:33 త్వరగా చదవండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. ఈ మాట ఎవరు చెప్తున్నారు? అక్కడ యెహోషువతో ఎవరు చెప్పారు? తండ్రి అయిన దేవుడు చెప్పాడు. విశ్వాసులైన మనందరి కొరకు మన ప్రభువు అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగునన్నాడా, కలగదన్నాడా? ఎవరు చెప్పారు ఈ మాట? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. దాని అర్థం ఏంటి? మీరు ధైర్యంగా ఉండండి, శ్రమ మీకు వస్తుంది. నేను లోకాన్ని జయించారంటే నాతో పాటు మీరు కూడా జయిస్తారు. కాబట్టి మంచి ప్రార్థన యోధుడైన, ప్రార్థనా పరుడు అయిన ఆయన ప్రార్థనలో నిశ్చేత కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని చిత్తము నెరవేర్చుట కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఐకమత్యముతో ఉండాలని, దేవుని కొరకు బ్రతకాలని చాలా ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. అందరూ చెదిరిపోకుండా, దుర్బోధల్లో చిక్కుకొనకుండా నిలకడగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. అది పోరాటం అంటే. యాకోబు ఒక్కడు తెల్లవార్లు ప్రార్థించాడు. మన యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తుంటే చెమట రక్త బిందువుల వలె ఆయను అన్నాడు. మన ప్రభువారు కూడా పోరాడారు. ఆయన ఈ భూమి మీద బ్రతికినంత కాలంలో ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆఖరికి శిలువ యాగానికి వెళ్ళేటప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనలో పోరాడారు. ఆయన పేతురు, యోహాను, యాకోబు మీరు నాతో పాటు రండి, మీరు ఇక్కడ నుండి ప్రార్థన చేయండి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తానంటే ప్రభు వచ్చేటప్పటికి వెళ్ళి ఏం చేశారు? నిద్రపోయారు. వాళ్ళు అలిసిపోయి ప్రభువుకి ఏం జరుగుతుందో అనే బాధతో, దుఃఖంలో ఉండి వాళ్ళు అలిసిపోయి
ప్రార్థిస్తూనే నిద్రపోయారు. కానీ ప్రభువు మాత్రం పోరాడాడు. పిల్లలు అర్థం చేసుకోవాలి, మనం మన జీవితంలో బ్రతికినంత కాలం మనకి పోరాటం ఉంటుంది. విశ్వాస సంబంధమైన లేదా విశ్వాస పక్షమున, సువార్త పక్షమున దేవుని మహిమ కొరకు పోరాటం జీవితకాలం ఉంటుంది. ఇది లేనోళ్ళకి, దేవుని మీద గౌరవం లేనోళ్ళకి, దేవుడు అంటే భక్తి లేనోళ్ళకి, దేవుని మీద మర్యాద లేనోళ్ళకి ఈ పోరాటం ఏమి ఉండదు. అందరూ వస్తారు, అలాగే వీళ్ళు వస్తారు, అందరూ వెళ్ళిపోతారు, వీళ్ళగా వెళ్ళిపోతారు, అందరూ బతుకుతారు, వీళ్ళు కూడా అలాగే బతుకుతారు. కానీ విశ్వాస పక్షమున పోరాడే వాళ్ళు మాత్రం నిరంతరము పోరాడుతూనే ఉంటారు. కనుక యేసుక్రీస్తు యొక్క ప్రేమను బట్టి, ప్రభు యొక్క కృపను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ, నన్ను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ఈ పోరాటాన్ని మనం కొనసాగించాలని మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన కృపతో మనల్ని రక్షించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నమ్మదగిన దేవా, మీకు స్తోత్రములు. మీ దయ, మీ కనికరము, మీ వాంఛలత చొప్పున మమ్మల్ని నడిపించారు. మీ ఆలోచనలు బట్టి మమ్మల్ని కాపాడారు. నా ప్రభువా, నా దేవా, నా రక్షకుడా, నా విమోచకుడా, నా తండ్రి, మిమ్మల్ని ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తానన్నారు. మిమ్మల్ని గొప్ప చేసిన వారిని మీరు గొప్ప చేస్తానన్నారు. ప్రభా, మా మంచి ఆరాధికుడు మీరు, మా గొప్ప దేవుడు మీరు తండ్రి, మీకు స్తోత్రములు. ప్రభా, ఎపప్రారు కూర్చున్నటువంటి కొన్ని సంగతులు మేము నేర్చుకున్నాం. ప్రభా, మీ సహాయమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవికమైన ఆలోచనలు, తలంపులతో ప్రభా విశ్వాస సంబంధమైన పక్షమున పోరాడుతూ, ఈ లోకంలో ఉన్నటువంటి భోగేచ్ఛలతో పోరాడుతూ, శరీర ఆశలతో పోరాడుతూ ఉన్నటువంటి మా బ్రతుకును, పాపములో పోరాడుతున్నటువంటి మా స్థితిని ప్రభా, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోండి. నాతో మీకు సమాధానం ఉంటుంది, నేను ఈ లోకాన్ని జయించానని మాకు ధైర్యాన్ని చెప్పారు. ప్రభా, మీ యందు విశ్వాసముతో ఎల్లప్పుడూ మేము పోరాడగలిగేటట్టుగా, మిమ్మల్ని ఘనపరచగలిగేటట్టుగా, మిమ్మల్ని స్తుతించగలిగేటట్టుగా దేవా మీ సహాయములు మాకు అందించమని, మీ కనికరాన్ని చూపించమని, ముందున్న బల కార్యక్రమం అంతట్లో ప్రభు మీ కనికరాన్ని చూపించి మీ సహాయమును అందించమని కోరుతూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి.